Annyeong India, welcome back to the channel Korean Streets Telugu. So last video లో పారాగ్లైడింగ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు మేము ఏటీవీకి వెళ్ళబోతున్నాం అనమాట. సో దాని తర్వాత మేము ఇంకో స్పాట్ కూడా ప్లాన్ చేసుకున్నాం. సో ఈ డే ఆ స్పాట్స్ తోటి సరిపోతుందని మేము ప్లాన్ చేసుకున్నాం. సో అదంతా ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో గెట్ ఇన్. సో పారాగ్లైడింగ్ స్ట్రీమ్ నుంచి కొన్ని కిలోమీటర్స్లోనే ఏటీవీ స్ట్రీమ్ కూడా ఉంటుందన్నమాట. దాన్ని కూడా మేము సేమ్ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాం. సో రోడ్డు ప్యాకేజ్ లాగా బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ దాంట్లోనే మౌంటైన్ స్ట్రీమ్ కావాలా లేకపోతే రివర్ వ్యూ కావాలా అనేది అన్ని డీటెయిల్స్ మనము పెట్టేసుకోవచ్చు. సో ఎన్ని మినిట్స్ ఉంటుందో అన్నీ మనకి వెబ్సైట్లో ఉంటాయి. సో ఫైనల్లీ మనం అది మనం రీచ్ అయిపోయాం. సో యాజ్ యూజువల్ రిస్క్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ కాదు కాబట్టి సో దానికోసం మన సైన్స్ కూడా తీసుకుంటారు. అండ్ కాదు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు, ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. ఎలా అయినా కానీ వాడు పర్సన్కి కౌంట్ చేస్తాడు. ఎక్కువ దాంట్లో మనిషి నీకు ఏది కావాలి, నీకు ఓకేనా? ఇక్కడ ఎక్కుతావా ఎక్కడ ఎక్కుతావా? ఒకళ్ళ వెనక ఎక్కుతా. సో మొత్తానికి నాకంటే నేను సపరేట్గా తీసుకున్నాను. నేను ఫస్ట్ టైం దీన్ని చూడడం కూడా. సో ఒక్కసారి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మన ఇండియన్ రోడ్ మీద ఏదో స్కూటీ నడిపిన ఎక్స్పీరియన్స్తోనే నేను నడిపేద్దామని ప్లాన్ చేసుకున్నా. నా బండి ఇన్ కొరియా. yes coming. సో మా రైడ్ స్టార్ట్ అయింది. అండ్ నేను ఫీల్ అయిన నర్వస్నెస్కి ఫోన్ తీసి వీడియో తీసే అన్న స్టేజ్లో కూడా నేను లేను అసలు. సో చాలా భయంతో నడిపాను. బట్ నేను బాగా నడిపాను. సో మేము మాత్రం మౌంటైన్ వ్యూ ఉన్నదే తీసుకున్నాం అనమాట. లేక్ వ్యూ కూడా ఉంది. సో అదేంటంటే దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అది బెస్ట్ ఆప్షన్. ఇక్కడైనా కొంచెం తేడా వచ్చిన షేపులు మారిపోతాయని మాకు అర్థమైంది. అందుకని మేము సేఫ్ సైడ్గా మేము మౌంటైన్ వ్యూ ఉన్నదే తీసుకున్నాం అనమాట. అండ్ మనకంటూ ఒక గైడ్ ఉంటారు. సో ఆ గైడ్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి వాళ్ళు ఉంటారనమాట. మనకి స్టార్ట్ అవ్వకపోయినా కానీ హాఫ్ రౌండ్ దాకా అయిపోయింది. సో 3 minutes ఎప్పుడైనా ఆపారు. రివర్ సైడ్ చూడండి, బ్రిడ్జ్ కింద నాకు తెలిసి ట్రాక్ ఉంది అనుకుంటా. పైన ఎస్ ట్రాక్ ఉంది, మేబీ సబ్వే ఆర్ సంథింగ్. వ్యూ బాగుంది, రివర్ వ్యూ. అదంతా వాకబుల్ ప్లేస్. వెయిట్ సో రివర్ అక్కడంతా వాకబుల్ ప్లేస్ అనుకుంటా మొత్తం. మనం నడిచేంత ఓపిక లేదు అంత. నేను ఇప్పుడు నడవలే, ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలి మనం. సో ఇదిగోండి మా బళ్ళు.
అంతసేపు నడిపాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట. సో ఐ కెన్ డూ ఇట్ అని. అండ్ అట్లా మా ఏటీవీ నడిచింది. అండ్ చాలా అంటే ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా మేము సక్సెస్ఫుల్గా ఆ రైడ్ని ఫినిష్ చేసామన్నమాట. సో ఇంకా సన్సెట్ అయిపోతుంది, మాకు లైట్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఇంకొక వేరే ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి టైం లేదు. అందుకనే నియర్ బైలో ఒక ఫేమస్ పార్క్ ఉంది. యాక్చువల్లీ ధన్యాంగ్ సిటీలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ మనం నెక్స్ట్ టైం విజిట్ చేద్దాం. సో మా నెక్స్ట్ స్పాట్ నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అంటే